వస్తా మళ్ళీ మీతో మాట్లాడిస్తా. రైట్, మా కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పొలిటికల్ థాట్. సార్, ఇంట్రెస్టింగ్ మలుపులు తిరుగుతోంది. ఢిల్లీలో గెలిస్తే అక్కడ గెలిచింది బీజేపీ అయితే ఇక్కడ తెలంగాణలో యుద్ధం మొదలైంది సార్. మీరు కావాలని బీజేపీకి హెల్ప్ చేశారని కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ని అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కావాలని కాంగ్రెస్ దగ్గర నుండి బీజేపీని గెలిపించిందని చెప్పేసి కేటీఆర్ ట్వీట్తో మొదలైంది ఇదంతా. ఎట్లా చూడొచ్చు సార్? నిజానికి తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అన్ని సీట్లు రావడానికి బీఆర్ఎస్ ప్రధాన కారణం. దాని ఓట్లను కూడా బదిలీ చేయించింది అనేటువంటిది బహిరంగ రహస్యం. అదే ఢిల్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ రెండు కూడా పంతాలకు పోయి ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీజేపీ ఎత్తుగడల్ని లేదా దాని నాయకత్వాన్ని తక్కువ అంచనా వేయడంతో పాటు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ మీద వచ్చేటువంటి ప్రజా వ్యతిరేకతను లెక్కలోకి తీసుకోకుండా రెండు పార్టీలు కూడా ఒక విధంగా చెప్పాలంటే బీజేపీతో పాటు పోటీ పడి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ రెండు కూడా రాజకీయంగా పరస్పరం దాడులు చేసుకోవడం అనేటువంటిది మనం ఢిల్లీ ఎన్నికల్లో చూసాం. మనకి 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు వచ్చినటువంటి ఓట్ల కంటే తక్కువ మెజార్టీతో బీజేపీ విజయం సాధించింది. 14 కాన్స్టిట్యున్సీస్ 70లో. అది కాంగ్రెస్ ఏ విధంగా దానికి వచ్చినటువంటి 6.35 లేదా 3-4% ఆ ఓట్లతోటి ఏ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీసిందో మనకి స్పష్టంగా తెలిసింది. అట్ ది సేమ్ టైం బీజేపీ తానేదో ఘన విజయం సాధించినట్టుగా చెప్పుకుంటా ఉంది. సంఖ్యరీత్యా 48 సీట్లు రావడం అనేటువంటిది ఘనమే, దాన్ని కాదంటలేదు. కానీ గత లోక్సభ ఎన్నికల్లో అంటే 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలకి ఈ ఎన్నికలకి ఓటింగ్ శాతం చూసేట్లయితే 54 నుంచి 46, 47% దాని ఓటింగ్ శాతం పడిపోయింది. అదే సమయంలో 24% ఉన్నటువంటి ఓటింగ్ శాతాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ 43% పెరిగింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఒక 10% తగ్గింది. అందుకని ఇప్పటికీ ట్రెండ్ను చూసినట్లయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ట్రెండ్ను చూసినట్లయితే బీజేపీ ముందుకు తెచ్చినటువంటి వాగ్దానాలు లేదా కేంద్ర గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించినటువంటి పిఆర్సి, ఇటువంటివన్నీ కూడా పిఆర్సితో పాటు ఒక్కసారిగా మన ఐటీకి సంబంధించినటువంటి మినహాయింపులు ఒక్కసారిగా పెంచడం అనేటువంటివి, ఇట్లా అనేకమైనటువంటి అంశాలు బీజేపీ ఓటు శాతం కూడా గత ఎన్నికల్లో దాదాపు 40% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఇంకొక 6% ఓట్లని అది పెంచుకోగలిగింది. అందువల్ల మొత్తం మీద చూసినప్పుడు డెఫినెట్ గా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అహంకారానికి పోయింది. కాంగ్రెస్ కూడా అదే తన బలాన్ని అంచనా వేసుకోవడంలో అది కూడా తీవ్రమైనటువంటి ఒక దురహంకారానికి మేము చెప్పినట్టు వినరా. ఎందుకంటే మొన్న లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఓడిపోవడం వేరు, కానీ ఆ మిత్రత్వాన్ని ఎందుకు కొనసాగించలేదు? ఇప్పుడు 42 సీట్లు దాదాపు బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ సమర్పించుకుంది. ఆ 42 సీట్లలో 20-15 కాంగ్రెస్ పార్టీకి ఇచ్చుంటే అసలు మొత్తం ఎన్నికల వాతావరణమే డిఫరెంట్ గా ఉండేది. మరొకసారి డెఫినెట్ గా బీజేపీ ఓడిపోయి ఉండేది అక్కడ ఈ ఎన్నికల ఓటింగ్ తీర్పును చూసినప్పుడు. అందుకని ఆ గుణపాఠాలని మరి తెలంగాణలో లేదా ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలుగా ఉన్నాయి కానీ లేదా జాతీయ పార్టీలుగా ఉన్నాయి కానీ ఎట్లా చూస్తాయనేటువంటిది చూడాలి. ఈ ఢిల్లీ ఎన్నికల విషయానికి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ హర్యానా అదే విధంగా మహారాష్ట్రలో సంభవించినటువంటి ఓటమి ఫలితాల నుంచి గుణపాఠాలు రెండు పార్టీలు కూడా తీసుకోలేదు అనేది నా అభిప్రాయం. రెండు పార్టీలు కూడా, ఎందుకంటే మిగిలినటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిగిలిన పార్టీలన్నీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడ ఎన్ని ఓట్లు ఉంటాయి నమస్కారం. నైతికంగా మద్దతు ఇచ్చినప్పుడైనా కాంగ్రెస్ వెనక్కి తగ్గి కనీసం వ్యవహరించి ఉండేట్లయితే ఈ విధమైనటువంటి పరాభవం దానికి వరుసగా 3వ సారి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది కదా.
కనీసం 3 సార్లుగా గడిచినటువంటి ఒక్కటంటే ఒక్క సీట్ కూడా కనీసం చేజిక్కించుకోలేకపోయింది కాంగ్రెస్ కూడా. చేజిక్కించుకోలేకపోయింది. అందువలన డెఫినెట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ తప్పిదం ఉంది, కాంగ్రెస్ తప్పిదం కూడా ఉంది అనేటువంటిది ఎవరెన్ని విమర్శలు చేసినా అది వాస్తవం. అది అల్టిమేట్ గా ఎవరికి లాభించింది? ఇక్కడ బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదంతో బీజేపీ లాభించింది, అక్కడ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదంతో బీజేపీ లాభించింది. ఈ రెండు పార్టీలను కూడా బీజేపీని ఒక విధంగా చెప్పాలంటే దాని ప్రతిష్టని పెంచాయనేది కూడా చెప్పాలి. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, కోటేశ్వరరావు గారు